దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 100వ ఎపిసోడ్కి వచ్చాం. మరి ఈ సబ్జెక్ట్ అయితే సృష్టికర్త అని ఎవరు ఎలా తెలుసుకున్నారు అనే విషయాల్లో ఆ సృష్టికర్తను తెలుసుకున్నటువంటి ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు ఏమి ఆయన స్వంతగా ఏ ప్రయోజనం ఆశించి రాలేదు, ఏ ప్రయోజనం ఆయనకి కడిగి కూడా రాలేదు. అసలు ఉన్న దేవుళ్ళల్లో అసలు దేవుడు ఈయన అని తెలుసుకుని వచ్చాడు. ఆయన రావటమే కాకుండా అనేక మంది ఆయనకు ప్రశ్నిస్తే ఎంతమందికైనా నేను సమాధానం చెప్పను అని చెప్పి ఆయన చక్కగా ఆయన కథా సంగ్రహం అని ఒకటి చక్కగా రాసుకున్నారు. నేను ఎందుకు హిందూ మతమును విడనాడవలసి వచ్చింది, అలాగే ఎందుకు క్రైస్తవ మతమును స్వీకరించవలసి వచ్చింది అని అనేక మంది నా యొక్క స్నేహితులు నన్ను అడుగుతూ ఉన్నారు. వారందరికీ నా సమాధానం ఇది అని చెప్పి చక్కగా చెప్పాడు ఆయన. మరి నాబోటి వ్యక్తులకి సృష్టికర్త ఎవరో తెలుసుకుని ఆయన ఒక్కడే దేవుడని గ్రహించి వచ్చిన వ్యక్తులకి ఇది చాలా స్ఫూర్తిదాయకం. నాకు చాలా ఉపయోగపడిన ఈ పాయింట్స్ అన్నీ కూడా. అంటే ముందుగానే నేను తెలుసుకుని వచ్చినా నాకు తెలియని పాయింట్స్, అనేకమైన పాయింట్స్ ఆయన చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, క్రైస్తవుల ముందుకు తీసుకెళ్ళాలి. క్రైస్తవులకి తెలిస్తేనే కదా ఎవరైనా వాళ్ళ చుట్టూ, ఇప్పుడు క్రైస్తవుల చుట్టూ కూడా యేసు ప్రభు మార్గంలో లేని వాళ్ళు ఉంటారు, చుట్టూ ఉంటారు. వాళ్ళకి ఏదో సందర్భంలో ఈ జ్ఞానం వాళ్ళకి అందచేయాలి. ఎలా అందచేయాలి? మరి క్రైస్తవులకి తెలిసి ఉంటే అందచేయగలుగుతారు. ఆ క్రైస్తవులకి ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు ఇంత కష్టపడి ఆయన రాసి ఆయన ఉచితంగానే అన్ని స్వంత ఖర్చుల మీద మరి 5 ముద్రలు వేయించాడు. ఆయన జీవించిన కాలంలో 5 ముద్రలు. ఆయన ఇప్పటికి 20 సంవత్సరాల క్రితం వరకు జీవించే ఉన్నాడు. ఆయన ఇప్పటికి 21 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు. 2004లో ఆఖరి ముద్రణ అయింది ఆ బుక్కు. కాబట్టి ఆయన జీవించినంత కాలం కూడా ఈ పుస్తకాలు ప్రింట్ చేయిస్తూ పంచుతూనే వస్తున్నాడు. ఎందుకు అంత అవసరం ఆయనకి అంటే ప్రజలందరికీ జ్ఞానం తెలియాలి అని చెప్పి. మరి నాకు తెలిసింది, నేను ఊరుకుంటే ఎలా అని చెప్పేసి నేను ఏదో ఒకటి చేయాలి, ఇది అందరికీ చెప్పాలి. ముందు మన క్రైస్తవులకు తెలియాలి. ఇవన్నీ క్రైస్తవులకు తెలిసి ఉంటే ఏదో సందర్భంలో ఎప్పుడో అప్పుడు వాళ్ళ జీవితంలో ఎవరికైనా ఒక మాట చెప్పడానికి వీలవుతుంది. లేకపోయినా వీళ్ళు జ్ఞానవంతులు అవుతారు, ఇంకా బలపడతారు. కాబట్టి ముందు క్రైస్తవులకు చేరిపోవాలి ముందు ఇది అనే దృష్టి నాకు ఉంది. అందుచేతనే మరి ఈ యొక్క ఆ సృష్టికర్త సబ్జెక్ట్లో ఇట్లా సృష్టికర్త ఈయనని గ్రహించి వచ్చినటువంటి వాళ్ళ 7 చరిత్రలు నేను చెప్తూ వస్తూ దాంట్లో వచ్చిన ఆ పరంపరలో ఈ యొక్క ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు చెప్తున్నా. ఎంతవరకు చెప్పుకున్నామంటే ఆయన హిందూ మతమును ఎందుకు విడనాడవలసి వచ్చింది అనే 16 పాయింట్లు చెప్పారు. ఎంత చెప్పేసుకున్నాం. అలాగే యేసు ప్రభువును ఎందుకు అంగీకరించారు, యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేక లక్షణాలంటే ఇతర దేవుళ్ళుగా చెప్పబడిన వారికి ఈ దేవుడికి తేడా ఏంటి, ఆయన తెలుసుకున్న విషయాలు ఏంటి అని చెప్పుకుంటూ వస్తూ 9 అంశాలు చెప్పేశాను. ఇంకా 7 అంశాలు చెప్పాలి. ఆ 9వ అంశం ఏంటో మీకు లైట్గా గుర్తు చేస్తే అక్కడి వరకు మనం చెప్పుకున్నాం కదా అని మీకు తెలుస్తూ ఉంటుంది. ఇతర మతములు క్రీస్తును ఘనపరచనివి అని రాశాడు ఆయన. దాన్ని రాస్తూ ఎవరెవరు ఎట్లా ఘనపరిచారు ఇతర మతాలన్నీ, యేసు ప్రభువుని ఏ ఇతర మతాలు ఖండించలా, ఘనపరిచిని నిజమే అన్నారు. ఖురాన్ తీసుకున్నాడు ఆయన. ఖురాన్లో ఏముందో పూర్తిగా ముస్లింలకు కూడా తెలియదు. ఈ మధ్య నేను ఒక సాక్ష్యం చూశాను, షేక్ సకీనా బీబీ గారిది. ఆమె చెబుతుంది, మా ముస్లింలకు అండి అసలు ఈ ఖురాన్లో అంతా ఏమేమి ఉన్నాయో మాకు తెలియవు, ఇలా చేయాలి, నమాజ్ చేయాలి, అప్పుడు ఇచ్చేయాలంటే అది చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. అసలు యేసు ప్రభు అంటే మన దేవుడు కాదు అంటారు మా వాళ్ళు. కాబట్టి మేము ఆ ఖురాన్లో ఏముందో అసలు మన దేవుడు అవునో కాదో మాకు తెలియదు అంటున్నారు అందరూ అని అనుకుంటే, దేవుడు నాకు ఇది చదువు అన్న తర్వాత నేను చదివిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఖురాన్లో కూడా యేసు ప్రభు దేవుని ఆత్మచేతే నడిపించబడుతూ ఉన్నటువంటి ఒక ప్రవక్త అని చెప్పబడింది. ప్రవక్తలు చాలామంది ఉంటారు, కానీ ఈయన మామూలు ప్రవక్త కాదు. దేవుడు ఆత్మచేత
నడిపింపబడుతూ దేవుడే ఆయన ద్వారా ఈ పనులన్నీ చేయిస్తూ ఉన్నాడు. దేవుడు ఆత్మచేత నడిపించబడినటువంటి గొప్ప ప్రవక్త యేసు ప్రభువారు అని చెప్పి ఖురాన్లో ఉంది అని ఆమె చెప్పడం జరిగింది. అందుకని ఈయన కూడా చదివాడు కావాలి అవన్నీ. కాబట్టి ఖురాన్లో యేసు ప్రభువు దేవుడే అని చెప్పేసి ఉంది. దేవుడి ఆత్మచేత నడిపించబడ్డాడు. యేసు ప్రభు వారు ఏదైనా మాట్లాడారంటే దేవుడు మాట్లాడాడు. వాళ్ళకి అల్లా కదా యెహోవా అని మనం అంటాం, వాళ్ళు అల్లా అంటాం, ఒకటే. అది అందరూ ఒప్పుకునేదే. ముస్లింలు అందరూ చెప్తారు మా అల్లా అంటే మీరు అనే యెహోవా ఒకటే అని చెప్తారు. కాకపోతే మీరేంటంటే యేసు ప్రభువు ద్వారా ఆ అల్లాని ఆ యెహోవాని తండ్రి అంటున్నారు మీరు. మేము యేసు ప్రభువు ద్వారా కాకోకుండా మేము ఆ అల్లాని తండ్రి అంటున్నాం, ఇంతే తేడా అని వాళ్ళు కూడా అందరూ అంటారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని మాత్రమే వాళ్ళు అంగీకరించరు, కానీ మొత్తం అంతా కథ అంతా ఖురానును బైబిలు ఒకటే. కాబట్టి ఒకటే దేవుడు. ఈ చిన్న అభిప్రాయ భేదం తప్ప. కాబట్టి ఖురాన్లో కూడా నేను చదివాను చెప్తున్నాడు ముక్త్యాల వెంకటేశ్వర. ఖురాన్లో చదివాను యేసు ప్రభువు దేవుడు ఆత్మచేత నడిపింపబడినటువంటి గొప్ప ప్రవక్త అని చెప్పబడి ఉంది. కాబట్టి దేవుడు ఆత్మచేత నడిపింపబడిన ఇంక ఏ ప్రవక్త లేడు. కాబట్టి ఆయన దేవుడే, దేవుడు పంపగా వచ్చిన వాడే అని చెప్పేసి రుజువయ్యింది అని చెప్పి ఈయన చెప్పాడు. అలాగే బుద్ధుడు కూడా యేసు ప్రభు వారి కంటే ముందు 500 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆయన కూడా ఆయనలో ఉన్నటువంటి ఆత్మావేశం చేత మరి ఆయనకి దేవుడు బయలుపరిచినటువంటి విషయాల ద్వారా నా తర్వాత 500 సంవత్సరాలకి దేవుడు ఈ భూమి మీద రాబోతూ ఉన్నాడు అని చెప్పాడు. ఆయన తర్వాత ఖచ్చితంగా 500 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆయన యేసు ప్రభువే బుద్ధుడు చెప్పాడు. సరే, మన వేదాల్లోకి వెళ్తే వేదాలు ఉపనిషత్తులు మనకు చాలా ఉన్నాయి. అవి ఎవరికైనా హిందువులకు తెలుసా? వేదాల్లో ఏముందో ఉపనిషత్తుల్లో ఏముందో హిందువులకు తెలుసా అంటే తెలియదు. వేదాల మీద వివరణలన్నీ ఉపనిషత్తులు అంటారు. అవి ఎవరికీ తెలియదు, అవి సంస్కృతంలో ఉంటాయి. కాబట్టి ఈయన అది కూడా చదివాడట. నేను కూడా కొన్ని పాయింట్లు అయితే చదివాను కొన్ని బుక్స్ ద్వారా, కానీ ఈయన అవన్నీ కూడా చదివాడట. వేదాల్లో కూడా ఇలాగే రాయబడి ఉంది కదా అని చెప్పడం. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల్లో కూడా ఉన్నది ఒకే దేవుడు. ఆ దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే. ఖురాన్లో చెప్పిన ఆయనే దేవుడు, బైబిల్లో చెప్పిన ఆయనే దేవుడు. ఇక్కడ భారతదేశంలో వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పిన ఆయన కూడా ఆయనే దేవుడు. కాబట్టి దేవుడి గురించి కంగారు పడాల్సిన పనే ఉంది. ఏ మతంలో అయినా కూడా ఈయన కాక వేరే దేవుడు ఉన్నాడని చెప్పలేదు కదా. కాబట్టి ఈయనే దేవుడు అని చెప్పడం జరిగింది. మీకు ఉదాహరణకు మరి మొన్న నేను చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ వేదాల్లో అది అవసరం. ఎందుకు అనంటే వేదాలు అనేవి భారతదేశంలో మునుల ద్వారా రాయబడినవి. ఈ వేదాల్లో యేసు ప్రభు అసలు ఎందుకు ఉంటాడు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఉన్నాడో లేదో చక్కని మరి ఎక్కువగా చెప్పను, కానీ ఒక్క 3 శ్లోకాలే చెప్తున్నా. నేనైతే మొట్టమొదటి నా ప్రింట్లో 12 శ్లోకాలు రాశాను. వేదాల్లో ఎక్కడున్నాడు దేవుడు, ఏం చెప్పాడు అని చెప్పేసి 3 శ్లోకాలు మీకు అది ఊరిని గుర్తు చేస్తాను. గుర్తు చేస్తే అన్ని మత గ్రంథాల్లో ఉన్న దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు అని మీకు తెలుస్తుంది. ఈశ పుత్రం చ మా విద్యే కుమారీ గర్భసంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం మసీహోహం సమాగత అని చెప్పి రాయబడి ఉంది. ఇది భవిష్య పురాణంలో ఉంది. దాని అర్థం చెప్తున్నాం మేము. దేవుని కుమారుడు కన్యక గర్భమున జన్మించునని తెలుసుకొనుము. ఇదంతా విడ్డూరంగా లేదు. దేవుని కుమారుడు కన్యక గర్భాన పుడతాడు అని చెప్పేసి మన వేదాల్లో ఉండటం ఏంటి? యేసు ప్రభు కంటే ముందే వేదాలు ఉన్నాయి. యేసు ప్రభు ముందు లేడా అంటే ఉన్నాడు, ఆత్మస్వరూపుడు. యేసు ప్రభు సృష్టికర్త, ఆయనే సృష్టి నిర్మించాడు, ఆయనే పాల్పిస్తాడు. మానవ రూపంలో ఇంకా రాలా. ఈలోగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అందరికీ ఈ జ్ఞానం బోధిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కుమారుడు కన్యక గర్భాన పుడతాడు అనే విషయము ఇక్కడ ఉంది. మరి ఆ ఖురాన్లో కూడా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడు కన్యక గర్భాన పుట్టాడంటే ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడమేగా. కన్య పురుష సంయోగం ఎరగలేదు, పుట్టాడు, కన్యక గర్భం పుట్టాడు. అంటే మనిషి ప్రమేయం లేకుండా పుట్టాడు. అంటే దేవుడు ప్రమేయంతో కదా జరిగేది, పరిశుద్ధాత్మ ప్రభావం చేతనే కదా. కాబట్టి ఖురాన్లో కూడా కన్యక గర్భాన పుడతాడు అనే విషయం ఉంది.
వేదాల్లో కూడా ఉంది. దేవుడి కుమారుడు కన్యక గర్భమున జన్మించినను తెలుసుకొనుము, పాపులను నీతిమంతులుగా చేయుటకు ఆయన ప్రవక్తగాను మెస్సియగాను అవతరించును. ఎందుకయ్యా ఈయన వచ్చింది అని అంటే పాపులను నీతిమంతులుగా చేయుట కోసం అట ఒక ప్రవక్తగాను ఒక మెస్సియగా కూడా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన రూపం అదే, అంతే. ఆ రూపంలో వచ్చాడు దేవుడు. కాబట్టి మన యొక్క భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలిసుంటే, వేదాల్లో ఈ మాటలు ఉన్నాయని తెలుసుంటే వాళ్ళు కంగారు పడితే దేన్ని పడితే దాన్ని దేవుడు అనుకోరు. దేన్ని పడితే దాన్ని మేమెందుకు దేవుడు అనుకోవాలి? ఒక ఆయన కనపడుతున్నాడు కదా, మన గ్రంథాల్లో చెప్పిన ఆయన కనపడుతున్నాడు, చారిత్రక ఆధారాలతో కనపడుతున్నాడు. ఒక ఆయన కన్యక గర్భాన్ని పుట్టిన ఆయన, ఆయనే దేవుడు మన గ్రంథాల్లో చెప్పబడినట్లు అని చెప్పి గ్రహిస్తారు కదా అనే ఉద్దేశంతో అది కూడా రాయటం జరిగింది. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ 2 శ్లోకాలు కూడా మీకు తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని ఉంది. ఇది సామవేదములో తాండియ మహాబ్రాహ్మణం అని ఒక పార్ట్ దాంట్లో ఉంది. సామవేదములో పలు విధములైన పాపముల నుండి విడుదల కావాలనంటే రక్త ప్రోక్షణ అవసరం. దేవుడు తన రక్తము చిందించుట ద్వారా పాప పరిహారము జరుగును. అంటే దేవుడు వస్తున్నాడు, దేవుడు రాబోతున్నాడు అని చెప్తుంది మన గ్రంథాలు. కన్యక గర్భంలో రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చే పర్పస్ ఏంటంటే మన పాపాలు తీసేయటానికి రక్త ప్రోక్షణ అవసరం కాబట్టి ఆయనే రక్త ప్రోక్షణ చేయటానికే వస్తూ ఉన్నాడు అని చెప్పి మన గ్రంథాల్లో రాయబడే ఉంది ఈ శ్లోకంలో. మరి ఇంకా ఎవ్వరూ కూడా వచ్చి ఆ రక్త ప్రోక్షణ చేయలేదుగా, దేవుడు అవతారం అని మనం అనుకునే చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఈ పని చేయలేదు కదా. కాబట్టి మన గ్రంథాల్లో చెప్పబడినటువంటి వస్తాడు దేవుడు, ఈ పని చేస్తాడు అన్న ఆయన ఈయనే తప్ప వాళ్ళు కాదు. మరి వాళ్ళు ఎవరండి అంటే కల్పితం. మనుషుల్నే దేవుడని కల్పించి రాసేశారు. మంచి మనిషి ఒక ఆయన ఉన్నాడు, ఆయన చరిత్రలో కొంచెం ఈయనే దేవుడు అనే విధంగా రాసేశారు. మంచి మనుషులను తీసుకుని వాళ్ళ దేవుళ్ళని చిత్రీకరించారు. అంతేగాని మన వేదాల్లో చెప్పబడిన దేవుళ్ళు కారు, అసలు దేవుళ్ళే కారు. ఈ విషయం ఆయన చెప్తున్నాడు. కాబట్టి వేరే గ్రంథాల్లో కూడా ఉన్నాడు అంటే హిందూ గ్రంథాల్లో వేదాల్లో ఉన్నాడా అంటారు. ఉండకపోవటం ఏంటి? ఇలా చెప్తూ ఉంటే, ఇంత చక్కగా చెప్తూ ఉంటే ఈ రక్త ప్రోక్షణ గురించి. కాబట్టి 2వ శ్లోకం. ఇకపోతే ఇంకొకటి ఉంది. ఆ శ్లోకం అయితే నాకు కంటతా వచ్చు, ఎందుకంటే నేను చదివేవాడిని దాన్ని. ఒక పండితుడు చెప్పాడు, కష్టాలు పోవాలంటే అది చదవాలండి అంటే చదువుతూ ఉండేవాడిని. అదే దాన్ని గాయత్రి మంత్రం అంటారు. ఋగ్వేదంలో ఉంటుంది అది. ఋగ్వేదంలో ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని ఉంటుంది. అది దాని అర్థం అయితే తెలీదు. ఆ శ్లోకం రోజు చదువుకో అబ్బాయి, నువ్వు శ్రమలు పోతాయంటే చదివేవాడు అనుకునేవాడిని నేను మనసులో. దాని అర్థం తీరా చూస్తే వెలుగు రూపంలో ఉన్న దేవా మమ్మల్ని మార్గం తప్పిపోకుండా సరైన సత్య మార్గంలో నడిపించు తండ్రి అని అది వెలుగు రూపములో ఉన్న దేవుడు. ఆ దేవుడికి ఒక రూపము లేదు, ఏ అవతారము లేదు, వెలుగు రూపమే. ఇది రాయబడిన నాటికి ఇంకా యేసు ప్రభు అవతారం అయితే కూడా ఇంకా రాలా. పరిశుద్ధాత్మదేవుడు అనేక మందితో ప్రవర్తింపజేసినట్టే అనేక మంది ఇజ్రాయెల్ దేశంలో అక్కడ దేవుడు ప్రవక్తల నోటి ద్వారా దేవుడు ఎట్లా మాట్లాడా అట్లాగే ఇక్కడ మునుల నోటి ద్వారా మాట్లాడేశాడు. దేవుడు ఒక దేశమని లేదుగా, అన్ని దేశాలు ఆయనే కదా. అక్కడొక్కడు నోటి ద్వారా మాట్లాడేశాడు. ఇక్కడ ఇట్లా మాట్లాడేశాడు. దీని అర్థం దేవుడు సుఖ సంతోషములు గల సజీవుడు. దేవుడు అన్న ఆయన సజీవుడు, ఇప్పుడు కూడా ఉండాలి. దేవుడు అన్న ఆయన ఒక కథ మన విధానం చదివాం దేవుడి గురించి. ఆయన అప్పుడున్నాడంటే ఇప్పుడు కూడా ఉండాలి. అట్లా ఉన్న ఆయనే దేవుడు. అట్లా ఉన్న ఆయన మన బైబిల్ గ్రంథంలో దేవుడు యేసు ప్రభువే మనకు కనపడతాడు, ఇవాళ కూడా ఉన్నట్టు. ఇంక ఏ దేవుడు కూడా ఇవాళ కూడా ఉన్నట్టు ఏ రుజువు దొరకదు. ఇవాళ కూడా ఉన్నట్టు అనేకమైన రుజువులు మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు యేసు ప్రభువు ద్వారానే దొరికి. కాబట్టి ఆయనే దేవుడు, సజీవుడుగా ఉన్నటువంటి ఆయన దేవుడు. శ్రేష్టమైన తేజస్సు ప్రకాశించుచు, విపరీతమైనటువంటి తేజస్సుతో ప్రకాశించిపోతూ
పాపములను నశింపచేయు దివ్యమైన వెలుగు. ఈ వెలుగు అయితే నాకు తెలుసు, నాకు అనుభవపూర్వకంగా చెప్పగలను. ఒక దర్శనంలో నాకు చూపించాడు. ఆ బళ్ళున వచ్చిన ఆ వెలుగు దేవుడు అన్నమాట. వెలుగు, వెలుగు, దివ్య వెలుగు. ఆ దేవుని యొక్క దివ్యనామమును నిరంతరము మేము ధ్యానించము. ఎప్పుడు మేము ఆ యొక్క వెలుగు రూపంలో ఉన్న దేవుని ధ్యానిస్తాం. ఆ దేవుడు మా బుద్ధులను ప్రేరేపించునుగాక, ఆ తేజస్సును, ఆ వెలుగును ఎల్లప్పుడూ మేము ధ్యానింతుము అని ఉంది. అంటే ఎవరిని ధ్యానిస్తున్నాం మనము? ఆ తేజస్సు వెలుగునే ధ్యానిస్తున్నాం. వెలుగు రూపంలో ఉన్న దేవుణ్ణి ధ్యానిస్తున్నాం అన్నాడు. మరి అంతకుముందే దేవుళ్ళు ఉన్నారుగా అని ఎవరన్నా అనుకుంటే లేరు. ఉన్నదే ఒక వెలుగు రూపంలో ఉన్నటువంటి ఆ మహా తేజస్సు కలిగినటువంటి ఆయన్ని, అయ్యా మాకు మంచి మార్గంలో మమ్మల్ని నడిపించు అని ప్రార్థిస్తున్నాం. వెలుగు రూపంలో ఉన్న దేవా మమ్మల్ని మంచి మార్గములో నిరంతరము నడిపించండి అంటున్నాం. ఆ నడిపించడం కోసమేనేమో ఇక ఆ తర్వాత రోజుల్లో యేసు ప్రభువారు మానవ రూపంలో వచ్చి ఆ యొక్క మంచి మార్గంలో మనం నడిపించి వెళ్ళాడు. అంతే. అడిగాం మనమే. పరిశుద్ధాత్మ దేవుడు అడిగిచ్చాడు మునుల ద్వారా, నువ్వు రాయ్యా వచ్చి మంచి మార్గంలో మమ్మల్ని నడిపించు. వెలుగు రూపంలో ఉన్నావు కదా నువ్వు ఇప్పుడు దాకా, మరి వచ్చి నడిపించాలంటే ఏదో ఒక రూపం ధరించాలిగా. ధరించాలా వద్దా? ఒక చీమతో మాట్లాడాలంటే చీమ రూపం ఎత్తితే దాని బాట దానికి మాట్లాడుకుంటుంది. అంటే మనిషికే వెళ్ళి చీమకు చెప్తే దానికి ఏం తెలుస్తుంది? అట్లాగే మనిషికి చెప్పాలంటే మనిషి రూపంలో రావాలి. కాబట్టి మనిషి రూపం ధరించి రావటానికి కారణం ఇది. ఈ 3 శ్లోకాలే చెప్పా. ఎందుకు అంటున్నానంటే అన్ని గ్రంథాల్లో ఉన్న దేవుడు ఈయనే. ఆయన ముద్ర ప్రపంచమంతా ఉంది. సృష్టికర్త ఆయన భారతదేశాన్ని వదిలేలా, ఇది నా దేశం కాదులే అనుకోలా. నేనే సృష్టికర్తను కాబట్టి అన్ని మూలల్లో కూడా ఆయన యొక్క ముద్ర వేసి ఉంచాడు. ప్రవక్తల ద్వారా చెప్పించుకుంటూ వచ్చాడు. చెప్పించి చివరికి ఆయనే మనిషి రూపంలో వచ్చాడు, వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మళ్ళీ అనేక మంది ప్రవక్తల నోటి ద్వారా, మరి సంఘ కాపర్ల నోటి ద్వారా, విశ్వాసుల ద్వారా మాట్లాడేస్తూనే ఉన్నాడు. ప్రవచనాలు ఎంతోమంది. నన్ను ఒక సభలో ఒక విశ్వాసరాలే వచ్చి చెప్తుంది, అయ్యా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ప్రవక్తగా ఆయన వాడుకుంటున్నానని చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, నాకు దర్శనం వస్తుందంట. మాట్లాడుతున్నాడు. ఆమె ఎవరో తెలియదు, మనం ఎవరో ఆమెకి తెలియదు. ఆ చర్చలో సాక్ష్యం చెప్పినప్పుడు. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. దర్శనాల ద్వారా నిత్యం మాట్లాడుతున్నాడు నాతో. 100 పైన దర్శనాలు మాట్లాడుతున్నాడు ఉన్నాడు. ఇంకా ఎవరైనా దేవుడుగా చెప్పబడిన ఆయన ఇట్లా ఆయన ఉన్నట్టు ఏదన్నా రుజువు ఉందా? లేదు. కాబట్టి సజీవుడైన దేవుడు ఈయన ఇట్లా ఉన్నాడు. దాంట్లోనే మనం అప్పుడు ఏమనుకున్నామంటే రాజా రామ్మోహన్ రాయలు, కేశవచంద్రసేను మొదలైన వాళ్ళంతా స్థాపించినటువంటి ఆ బ్రహ్మ సమాజ సిద్ధాంతాలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నవే రాసి ఆ యొక్క దేవుడు స్థానంలో బ్రహ్మ అని పెట్టుకోవటం జరిగింది అని చెప్పి ఈయన ఆలోచించి చూసుకోవడం జరిగింది. ఇక్కడ 9 పాయింట్లు అయిపోయింది. 10వ పాయింట్కి వచ్చాం. అప్పుడు ఈ 10వ పాయింట్లో ఏంటి? దివ్యజ్ఞాన సమాజం వారు తమ ఆంతరంగిక శిష్యులకు, ఇంగ్లీష్లో ఎసోటరిక్ సర్కిల్, ఆంతరంగ శిష్యులు క్రీస్తే నిజ రక్షకుడని ఉపదేశించుచున్నారు, అది నేను తెలుసుకున్నాను అన్నాడు. అంతే. ఈయన దివ్య జ్ఞాన సమాజం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడట, అయ్యా ఏంటి అసలు మీరు ఆరాధించే దేవుడు ఇంకెవరన్నానా లేకపోతే యేసు ప్రభువా అని అంటే, ఆ యేసు ప్రభువేనండి, మాకు రహస్యంగా మా అధికారులు ఈ దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు చెప్పింది ఏంటంటే మనము ఆరాధించవలసిన దేవుడు ఉండే దేవుడు ఒకే దేవుడు, ఆయన యేసు ప్రభువే. కాకపోతే సమాజంలో యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి మనము ఆ యొక్క పేరు యేసు అనే పేరు మట్టుకి పక్కన పెట్టి మిగతా అన్నీ చెప్తున్నామని చెప్పుకోవటం కూడా జరిగిందట. ఈయన ఇన్ని గ్రహించాడు. మరి సమాజం ఒప్పుకోదు అని ఇప్పుడు ఒప్పుకోదు, అప్పుడు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? మరి ఇన్ని ఆధారాలతో ఉన్నప్పుడు ఎందుకు సమాజం ఒప్పుకోవట్లేదు అంటే, ఒకడున్నాడు దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఒకటి ఉంది. సాతానుడు అని, అపవాది అని ఆయనకి పేరు. ఆయనకి దేవుడు వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఈ భూమి అంతా కూడా ఉంది. ఆ శక్తి ప్రేరణ చేత యేసు ప్రభు అనగానే మాకొద్దు, ఆ పేరే వద్దు, ఇంకేదైనా చెప్పి వింటాం అని అంట. కారణం ఏంటి అంటే, ఆయన దేవుడు, నిజమైన దేవుడు, ఒక్కడే దేవుడు అన్నా కూడా మాకొద్దు అంటారు. ఏంటి కారణం అంటే, ఒక శక్తి
దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. లేకపోతే ఆయనకి ఏమంత ఇబ్బంది వచ్చింది, ఆయన నిజదేవుడని నాకు తెలిసినా కూడా నేను ఒప్పుకొని అబ్బాయి అంటాడు. ఇగో బైబిల్ గ్రంథంలో ఉన్న సిద్ధాంతాలన్నీ రూపొందించాం అబ్బాయి అన్నా సరే, సిద్ధాంతాలన్నీ బాగానే ఉన్నాయి, అవి అనుసరిస్తాను తప్ప ఆయన్ని మట్టుకు ఒప్పుకోమంటారు. కారణం ఏంటంటే ఒక శక్తి యేసు ప్రభువుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 చెప్తా ఉంది. ఆ శక్తి దేవుడిని వ్యతిరేకిస్తుంది, వ్యతిరేకించేటట్టు మనుషులను చేస్తుంది. కాబట్టి విషయం అయితే ఏంటంటే దేవుడినే అనేక మందికి తెలుసు, కోట్ల మందికి తెలుసు, కానీ యేసు ప్రభువుని అంగీకరించకుండా వాళ్ళను చేసేది ఒక శక్తి ఉంది. ఆ శక్తి పరిధిని వాళ్ళు దాటి రాగలిగితే రావచ్చినట్టు, లేకపోతే లేదు. అన్నీ తెలిసినా కూడా యేసు ప్రభు వైపు రారు. కాబట్టి ఆ శక్తి పనిచేస్తుందని కూడా దేవుడు చెప్తాం జరిగింది. మరి ఈ యొక్క 10వ పాయింట్లో ఎంతకంటే ఎక్కువ లేదు, ఉన్న విషయం అయితే ఇది. అసలు ఆయన యేసు ఎవరు దివ్య జ్ఞాన సమాజ మందిరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన అన్ని పరీక్ష చేసి వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ గ్రహించడం జరిగింది. ఇక 11వ పాయింట్కి వస్తున్నాం. ఈ 11వ పాయింట్ ఏంటి అంటే, గాంధీజీ కొండ మీద ప్రసంగం చదివి అహింసా సిద్ధాంతాన్ని రూపొందించి భారతదేశానికి ఆ సిద్ధాంతం ప్రకారం స్వాతంత్రం తెచ్చాడు. ఇది విషయం. ఈ కొండ మీద ప్రసంగం అంటే ఏంటి అంటే, యేసు ప్రభువారు సాక్షాత్తుగా ఆయన ఇక్కడ జీవించినప్పుడు ప్రజలకి అందరికీ ఒక కొండ మీద కూర్చుని, అంటే కొంచెం ఎత్తు ప్రదేశంలో కూర్చుని, అందరూ దిగువలో కూర్చుంటారు, ఎత్తు ప్రదేశంలో కూర్చుని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అది అద్భుతమైన మాటలు చెప్పాడు ఆయన. గాంధీ గారు ఆ మాటలు చదివిన తర్వాత ఆశ్చర్యపోయాడు. ఇట్లాంటివి ఏ గ్రంథంలో, ఏ మత గ్రంథంలో చెప్పబడలేదే యేసు ప్రభు వారు చెప్పినట్టు అని చెప్పి, దాంట్లో ఒకటి ఏంటి పాయింట్ అంటే, ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే నీవు అతన్ని ఏమీ చేయకుండా ఈ రెండో చెంప కూడా చూపించు అని ఉంది. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. మనం అంత పనికి మాలిన వాళ్ళమా, ఆడు కొడతా ఉంటే మళ్ళీ ఇంకో చెంప చూపిస్తాగా అనుకుంటాంగా మనం. కానీ అలాగే చెయ్యి అని యేసు ప్రభు వారు సాక్షాత్తు దాంట్లో చెప్పాడు. ఈ మాట ఆయనకి నచ్చింది. ఇదే పట్టుకున్నాడు ఆయన. ఇదే పట్టుకుని నేను అహింసా సిద్ధాంతం అని ఒకటి రూపొందిస్తున్నా భారతదేశానికి వచ్చేసాడు. మన దగ్గర మంది మార్పరం ఆయుధాలు అంటూ ఏమి ఉండవు కదా. మనల్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారి దగ్గర సైన్యం ఉంది, తుపాకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం వెళ్ళి వాళ్ళని ఎదుర్కోవాలంటే మన దగ్గర ఏముందని ఎదుర్కొంటాం? ఎదుర్కోలేము. కానీ ఇదేదో బాగుంది, వాళ్ళు కొడతాకు వస్తారు, ముందుగా లాఠీ చార్జ్ చేస్తారు. ఏదైనా మనం చేస్తాం, మనకు ఇచ్చేసాం. కొడుతున్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ప్రతిఘటించాలా? నో. దేవుడు యేసు ప్రభువారు ఎలా చెప్పారు కదా, ఒక పక్క కొడితే మళ్ళీ ఇంకో పక్క చూపించమన్నాడు. అట్లా దెబ్బలు తెరమన్నాడు. ఎట్లా ఉంది దెబ్బలు తెరమన్నాడు అంటే దాంట్లో ఎంత శక్తి ఉందో ఎవరికి తెలియదు. నిజంగా కూడా మనం అనుభవంలో జరగలేదు, కానీ జరిగితే చూడండి. పోని ఒక ఆయన నీ మీద బాగా కొడతాకు వచ్చాడు, కొట్టాడు ఒక దెబ్బ. నువ్వు ఆయన ఏమీ అల్లా, మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టాడు. నువ్వు ఏమీ అల్లా, మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టాడు. నువ్వు పడిపోతున్నావు, మళ్ళీ కొడుతున్నాడు. నువ్వు ఏమి అంటలా, అక్కడికి ఆగిపోతాడు అతను. నువ్వు చచ్చిపోయేదాకా కొడతాడా? కొట్టడు. నువ్వు చచ్చిపోయేదాకా కొడతాడా? నువ్వేం అంటలేదుగా, కొట్టడు. ఎక్కడో అక్కడ ఆగిపోతాడు. ఏంటిది అని ఇక ఆయన కొట్టలేడు. అందరికీ కూడా ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఒకటి మనిషి ఎదిరిస్తే ఒక దెబ్బకు ఇంకో దెబ్బ కొట్టాలనిపిస్తుంది, కొడతాడు. అసలు ఎదిరించట్లా. కాబట్టి ఆలోచిస్తాడు అనమాట. ఆలోచించి, మానవత్వం అంటారు దాన్ని, ఆలోచించి ఆగుతాడు అక్కడికి. ఏంటి అని, ఏంటి విశేషం? ఈ సిద్ధాంతం మీరు ఇవాళ నుంచి అనుభవించండి అబ్బాయి అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇప్పుడు వరకు అది కాదు. ఇప్పుడు వరకు ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిందే, కంటికి కన్ను, పన్నుకు పన్ను, అంతే. అలా అయితేనే వాడు న్యాయం చేస్తాడు. ఒకడు కన్ను తీసేసాడు, ఇంకో వాడి కన్ను తీసేయాలి. వీడు ఒకడు పన్ను ఎరగొట్టాడు, వీడు పన్ను ఎరగొట్టాలి. అట్లయితేనే వీడు రేపొద్దున ఒకడు కన్ను ఎరగొట్టడు, రేపొద్దున ఒకడు పన్ను ఎరగొట్టడు. వాడికి మళ్ళీ అలా చేస్తామని తెలిస్తే అది ధర్మశాస్త్రం. మనం కూడా ఒకప్పుడు యేసు ప్రభు రాకముందు అదే మన ధర్మశాస్త్రం ఏంటి? క్రైస్తవులు యేసు ప్రభు వారు రాకముందు యూదులకి ఇదే. కానీ యేసు ప్రభు వారు వచ్చి మార్చేశాడు, దాన్ని మాడిఫై చేశాడు. ధర్మశాస్త్రం ఉంది, శిక్ష విధించాలి, కానీ దాన్ని మార్పు చేశాడు. ధర్మశాస్త్రం లేదా అంటే ఉంది. ధర్మశాస్త్రంలో ఎక్కడ ఏది అవసరం మార్పులు చేసుకుంటూ వచ్చాడు.
ఎందుకు? ఆయనేగా ధర్మశాస్త్రం రాయించిన ఆయన, సృష్టికర్తలో భాగంగా ఉండి ధర్మశాస్త్రం రాయించిన ఆయనేగా. ఆయన ఒక ఆలోచన చేసి దాని నుంచి కొద్దిగా ఆ తీవ్రతను తగ్గించాడు. మరి ఎట్లా ఇది న్యాయం ఎట్లా అవుతుంది? వాడు కొట్టేవాడిని మనం ఏం చేయకపోతే న్యాయం ఎట్లా అవుతుంది అంటే, ఆ కొట్టే దెబ్బలు ఇంకొకళ్ళు తింటే న్యాయమేగా. ఆయన తరపున మనము ఆయన కొట్టాలి, ఆయన కొట్టాడు మళ్ళీ కొట్టాలి ధర్మశాస్త్రం. ఆ కొట్టే దెబ్బలు ఆయన స్థానంలో నన్ను కొట్టండి అని ఒక ఆయన కొట్టించుకుంటే అది నెరవేరిపోయినట్టుగా. కాబట్టి ఆ స్థానంలో నేను నిలబడతా అని దేవుడు అనుకుని ఆయన కుమారుడినే నిలబెట్టాడు. ఆయన కుమారుడినే, నువ్వు నిలబడబ్బాయి, వాళ్ళ దెబ్బలు తినవలసిన స్థానంలో నువ్వు వెళ్ళు, నువ్వు తిను అన్నాడు. కుమారుని పంపించిన కారణమే అది. మన స్థానంలో ఆయన నిలబెట్టి ఆ దెబ్బలు ఆయన మీకు పంపాడు. ఆ శిక్ష ఏమన్నా కానీ, మరణం వరకు కూడా, ఏ శిక్ష, పెద్ద శిక్ష మరణం, ఆ మరణం కూడా తీసుకో అంతే వాళ్ళందరి తరపున అని చెప్పి పంపించడం జరిగింది. కాబట్టి ఆ శిలువ యాగం చేయటానికి కారణం అది. ఈ యొక్క మాడిఫై చేశాడు ధర్మశాస్త్రాన్ని. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టు, అది న్యాయమా అని మనకు అనిపిస్తుంది కదా. అన్యాయంగా ఒకడు కొట్టాడు, ఆయన ఏమి చేయకపోవటం న్యాయమా అంటాం కదా. ఏమి చేయకపోవటం కాదు, చేయటం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన అది భరించాడు. ఒక ఆయన మనల్ని కొట్టాడు, మళ్ళీ మనం కొట్టడం న్యాయం. ఆ కొట్టేది ఏదో, ఆ దెబ్బ అతని బదులుగా దేవుడే తిన్నాడు మన చేతిలో. తినేసి, ఇదిగో నేను తినేసాను అబ్బాయి దెబ్బ, కాబట్టి నీ కోపం ఉండక్కర్లా, అది న్యాయం తీరిపోయినట్టు. కాబట్టి ఆ శిక్ష అమలు న్యాయంగానే అమలు జరుగుతుంది. కానీ ఒక దెబ్బ కొడితే మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టవలసిన అవసరం లేదు అని మాడిఫై చేశాడు దేవుడు. మన గురించి ఆయన వచ్చి ఈ యొక్క మార్పును చేయటం జరిగింది. చాలా కాలం వరకు ఈ గాంధీజీ గారి ఈ కొండమే ప్రసంగం చదివి యేసుప్రభు వారు బోధ విని తెచ్చాడో మాకు తెలియదు. మేము చదివినప్పుడు గాంధీ గారు గొప్ప సిద్ధాంతం, అహింసా సిద్ధాంతం తెచ్చారు. బ్రిటిష్ వాళ్ళు కొడుతూ ఉంటే, లాఠీలు కొడుతుంటే దెబ్బలు తినమన్నాడు, వాళ్ళు ఎదిరించవద్దు అన్నాడు. అట్లా మేమందరూ కూడా దెబ్బలు తింటామని వెళ్ళిపోయారు. జనమందరూ కూడా దెబ్బలు తింటానికి ఎవరు వస్తారు, రండి, వాళ్ళు లాఠీ చాటి చేస్తారు, మనం ఉప్పు సత్యాగ్రహం చేయబోతున్నాం రండి అంటే వందల వేల మంది వెళ్ళిపోయారు. భారతీయులు దెబ్బలు తిన్నారు, జైళ్ళకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తే అయి పడ్డారు. అలా చేయటం వల్ల, ఆయుధం వల్ల రక్తపాతం లేకుండా, ఒక్క మనిషి కూడా చచ్చిపోకుండా భారతదేశానికి స్వతంత్రం వచ్చేసింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తోలివేసేసాం మనం. ఎంత సైన్యం ఉంటే తోలగలుగుతాము, ఎంత ఆయుధ సంపత్తి ఉంటే మనం తోలగలుగుతాం. ఇంగ్లాండ్ దేశం చిన్నదే కావచ్చు, కానీ వాళ్ళు అనేక దేశాలను జయించేసి ఉన్నారు అప్పటికి. అందుకే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అంటే ఏంటంటే వాళ్ళ కింద ఉన్న దేశంలో ఎక్కడో కూడా రవి అస్తమించడు, అంటే చాలా దేశాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి. అటువంటి వాళ్ళని పారదోలటం అనేది ఈ యొక్క సిద్ధాంతం వల్లనే అవటం జరిగింది. దీని మీద ఒక వచనం ఉంది, ఆ వచనం చదివేస్తే మీకు తెలుస్తుంది. అసలు ఇది గాంధీ గారు చెప్పలేదు, చెప్పింది యేసు ప్రభు వారు. కానీ గాంధీ గారి నోటి ద్వారా వచ్చింది కాబట్టి మాట గాంధీ గారిదని మేమందరం అనుకున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38, 39. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇది వచనం. ఈ వచనమే గాంధీ గారి ద్వారా మనం విన్నాం కాబట్టి గాంధీ గారే చెప్పేశారు అనుకున్నాం, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. కాబట్టి దీన్ని కూడా ఆయన గమనించి ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు ఈ పాయింట్ ద్వారా కూడా ఆయనే దేవుడు, ఆయన చెప్పినటువంటి ఆ సిద్ధాంతం ప్రకారం స్వతంత్రం వచ్చింది అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 11 అంశాలు అయిపోయినాయి. ఇకపోతే మరి 12వ అంశం నుంచి వచ్చే ఎపిసోడ్లో తీసుకెళ్తాం. ఇప్పుడైతే సమయం అవుతుంది. మరి ఇప్పుడైతే ఈ 100వ ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క సాక్ష్యాన్ని, మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కూడా తండ్రి, నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి బిడ్డలకు అర్థమయ్యే విధంగా వారికి తండ్రి తగిన జ్ఞానం అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ విషయ పరిజ్ఞానం ద్వారా ప్రభువా, వారి జీవిత పర్యంతం ఎవరో ఒకరిని వెలుగుస్తూ ఉండులాగా వారిని ప్రోత్సహించండి, ప్రేరేపించండి. అలాగే ప్రభువా, నన్ను, నా పరిచర్యని, అలాగే చూస్తున్న బిడ్డల కుటుంబాలని, ఈ టీవీ పరిచర్యను కూడా
ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నాకు శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. అందరూ